Hi viewers, welcome to AS Media. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే రోజు అనేక రకాల విశ్లేషణలు, సర్వేలు ఏపీ రాజకీయాలపై వెలువడుతున్నాయి. ప్రధానంగా హాట్ సీట్లు అనదగ్గవి ఏపీలో అనేకం ఉన్నాయి. వాటిల్లో హిందూపురం ఒకటి. ఏపీలో పిఠాపురం, కుప్పం, మంగళగిరి తరువాత హిందూపురం నియోజకవర్గంపైనే రాజకీయంగా అందరికీ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అక్కడ టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తుండడమే దానికి కారణం. హిందూపురానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇది కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ జెండా తప్ప మరి ఏ జెండా ఎగరనే లేదు. మరో నియోజకవర్గంలో టీడీపీకి ఇంత హిస్టరీ లేదు. 1983, 1985, 1989, 1994, 1996 ఉప ఎన్నిక, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ వరుస విజయాల్ని సాధించింది. రాష్ట్రంలో ఎంత గాలి వీచినా సరే హిందూపురంలో టీడీపీ జెండాను ఎగరకుండా అటు వైఎస్ ఇటు జగన్ కూడా ఆపలేకపోయారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడి నుంచి నందమూరి కుటుంబం తరపున ముగ్గురు పోటీ చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 1985, 1989, 1994లలో పోటీ చేసి విజయం సాధించారు. 1996 ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ పోటీ చేసి గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి ఎదురు లేకుండా గెలిచి ఇంటి పేరును హిందూపురంలో నిలబెట్టారు. హ్యాట్రిక్ విజయం కోసం నందమూరి బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగారు. అయితే ఈసారి కూడా బాలకృష్ణ తన విజయంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవడం లేదు. తనకు హిందూపురం ప్రజలు అండగా ఉంటారని భావిస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసారి హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. ఎలాగైనా టీడీపీకి అడ్డుకట్ట వేయాలని ఒక బీసీ వర్గానికి చెందిన తప్పేగౌడ నారాయణ్ దీపికను వైసీపీ బరిలోకి దింపింది. ఇక్కడ వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు బీసీలు కూడా కలిసొస్తే ఇక వైసీపీకి తిరుగుండదనేది రాజకీయ వర్గాల భావన. వైసీపీ అనుకున్నట్లే హిందూపురంలో దీపిక, బాలయ్యకు గట్టి పోటీ ఇచ్చారు. దీంతో పాటు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి బరిలోకి దిగారు. దీంతోనే కొంత టీడీపీ ఓట్లకు గండి పడతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఓటు బ్యాంక్ ఎటూ ఉండనే ఉంటుంది. కానీ టీడీపీ ఓటు బ్యాంకులోని హిందువులలో కొందరు, టీడీపీ సానుభూతి పరులు మరికొందరు స్వామీజీ వైపు మొగ్గు చూపారన్న వార్తలు కొంత టీడీపీని ఇరకాటంలోకి నెట్టాయి. అయితే ఏ స్థాయిలో ఓట్లు చీల్చుకున్నా నందమూరి బాలకృష్ణ గెలుపును ఎవరూ ఆపలేరన్నది టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరోవైపు వైసీపీ కూడా ఈసారి మాదే గెలుపని బల్లగుద్ది మరీ చెప్తోంది. మరి చివరకు బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేక హిందూపురం హిస్టరీని వైసీపీ చెరిపేస్తుందా అన్నది జూన్ 4వ తేదీన తెలియనుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS మీడియా.